నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ డ్రైవ్ విత్ కిట్టు. ఇవాళ మనం ఒక పవిత్రమైన చరిత్ర గొప్పది, కాకతీయ సంస్కృతి ప్రతిబింబించే ప్రసిద్ధ ఆలయం అయినటువంటి ఐనవోలు మల్లికార్జున స్వామి దేవాలయం వద్దున్నాం. ఈ దేవాలయం సుమారు 800 నుంచి 1000 ఏళ్ల ప్రాచీనమైన శైవ క్షేత్రం మరియు తెలంగాణలో జరిగే పెద్ద జాతరలలో ఒకటి ఇక్కడ జరుగుతుందని చాలా మందికి తెలుసు. వరంగల్ నుంచి ఐనవోలు సుమారు 18 నుంచి 20 కిలోమీటర్ల దూరం. రోడ్లు చాలా బాగుంటాయి, పచ్చని పంటలతోని, పొలాలతోని. సో చాలా అద్భుతంగా ఉంటాయి గ్రామీణ వాతావరణంతోని. హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు టువర్డ్స్ వరంగల్ వస్తుంటే కడిపికొండ బ్రిడ్జ్ దగ్గర నుంచి రైట్ తీసుకొని రావచ్చు వయా రాంపేట్. వరంగల్ నుంచి రావాలనుకునే వాళ్ళు హనంకొండ వరంగల్ నుంచి ఖమ్మం రూట్ వెళ్తుంటే బొల్లికుంట వాగ్దేవి దాటిన తర్వాత మనం రైట్ తీసుకోవచ్చు. ఐలాన్ ఎంట్రన్స్ ఆర్చ్ ఉంటుంది. గూగుల్లో ఐనవోలు మల్లికార్జున స్వామి దేవస్థానం అని కొట్టగానే మనకి ఈజీగా నావిగేట్ చేస్తుంది. ఇది ఐనవోలు ఎంట్రన్స్ ఆర్చ్ ఇది. సో ఇది మెయిన్ టెంపుల్ ఆర్చ్. ఇది 2 దారులు ఉంటాయి, 2 ఇళ్ళు ఉంటాయి, 2 అవుట్స్ ఉంటాయి. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. మెయిన్ ఎంట్రన్స్ నుంచి మనం ఎంటర్ కాగానే మనకి ఇమీడియట్లీ ఈ చెట్టు దగ్గర లెఫ్ట్లో మనకి కళ్యాణ కట్టు ఉంటుంది. తలనీలాలు సమర్పించే వాళ్ళు అక్కడ తీసుకోవచ్చు. ఇది పోలీస్ స్టేషన్ దాటంగానే టెంపుల్ యొక్క టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇది లెఫ్ట్లో ఉండేది టికెట్ కౌంటర్. ఇది ఆలయం మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఈ మెయిన్ ఎంట్రన్స్కి లెఫ్ట్లో మనకి టికెట్ కౌంటర్ ఉంటుంది. టైమింగ్స్ ఉంటాయి, టెంపుల్ టైమింగ్స్. ఆ టెంపుల్ టైమింగ్స్తో మనం వెళ్ళాలి. 1 o'clock నుంచి 3 o'clock వరకు టెంపుల్ బంద్ ఉంటుంది. సో ఆ టైం చూసుకొని వెళ్ళండి. ఇది మెయిన్ ఎంట్రన్స్ ఆఫ్ ద టెంపుల్. కాకతీయ కళాతోరణం తూర్పు ద్వారం. ఇది హనుమాన్ టెంపుల్ పక్కనే ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ హనుమంతుని దర్శనం చేసుకొని మనం ఇమ్మీడియట్లీ లెఫ్ట్లో ఉన్న తూర్పు ద్వారం నుంచి మనం లోపలికి టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. మీకు షాడో షాట్ చూపిద్దామని చూపిస్తున్నా. కాకతీయ కళాక్షేత్రం చూడండి, కళాతోరణం. ఇది కళాతోరణం కింద నుంచి మనం డైరెక్ట్ టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ తూర్పు ద్వారంలోకి వెళ్ళే దారి అనమాట. ఇదంతా అక్కడ పట్నాలు వేసుకోవడానికి వచ్చిన భక్తులు స్టే చేయడం కోసం, సేదరడం కోసం చేసిన ప్లేస్. ఇది వచ్చేసి ఇది నాట్య మండపం. ఈ నాట్య మండపం గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది చాలా ఉంది. నేను మీకు ఈ వీడియోలో ముందుగా కంటిన్యూషన్లో చెప్తాను. సో తప్పకుండా చూస్తూ ఉండండి వీడియోని, ఎక్కడ స్కిప్ చేయొద్దు. చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ వీడియో చాలా లాంగ్ అవుతుంది కూడా, కానీ మనం తెలుసుకోవాల్సిన విషయం ఉంది దీంట్లో. దీని గురించి డీటెయిల్డ్గా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి చాలా చెప్పాల్సిన విషయం ఉంది. ఇదంతా కాకతీయుల కన్స్ట్రక్షన్ అనమాట, హిస్టారికల్ది. కాకతీయులు అంటేనే కళాకారులు, శిల్పాలకు ప్రసిద్ధి. ఈ ఆలయంలో కనిపించే ప్రతి ఒక్క రాతి స్తంభం, శిల్పాలు అవన్నీ ఆనాటి కాలాన్ని మనకు గుర్తు చేస్తూ ఉంటాయి. పురాణ కథనం ప్రకారం శివుడు ఇక్కడ మల్లెపూల సుగంధంలో లింగాకారంలో దర్శనమిచ్చాడని చెబుతారు. అందుకే ఈ దేవాలయానికి మల్లికార్జున స్వామి అనే పేరు వచ్చింది. సో ఈ స్టెప్స్ మనం క్రాస్ చేసి ఎంటర్ అయినట్లయితే తూర్పు ద్వారం. స్వాగతం సుస్వాగతం శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం, ఐనవోలు, హనంకొండ జిల్లా, తూర్పు ద్వారం. ఈ తూర్పు ద్వారం నుంచి మనం ఎంటర్ కాగానే ధ్వజస్తంభం ఒకప్పుడు లేకుండే. ధ్వజస్తంభంని నందిని తర్వాత ప్రతిష్ఠించారు. ధ్వజస్తంభంని క్రాస్ చేయగానే మనకి అక్కడ దీపాలతో శివలింగ ఆకృతితో ఒక అది ఉంది డిజైన్. పాదాలు దాటగానే మనకి పాదాల పక్కకు నంది ఉంటుంది. క్విక్ వ్యూ చూపిస్తాను మీకు. నంది పక్కకే మనకి శిలాశాసనం ఉంటుంది. ఈ శిలాశాసనం ఆలయ యొక్క విశిష్టతని, ఆలయ యొక్క చరిత్రను తెలియజేస్తుంది. ఇది నంది. ఇక్కడ నందికి కూడా మహానంది అభిషేకం జరుగుతుంది. ఇది ప్రతి నెల జరుగుతుంది. అది ఏ రోజు జరుగుతుంది ఏంటనేది కూడా నేను ఈ వీడియోలో ముందు మీకు తెలియజేస్తాను క్లియర్గా. సో స్టే ట్యూన్, ఎక్కడ స్కిప్ చేయొద్దండి, ఎందుకంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. మనం నందిని దర్శనం చేసుకొని మనం డైరెక్ట్ టెంపుల్లోకి వెళ్ళాలి. టెంపుల్లోకి వెళ్ళాలంటే ముందు
టెంపుల్ ఎంట్రన్స్ లో ఉన్న విగ్రహాలు చూద్దాం. ఇది టెంపుల్ ఎంట్రన్స్. లెఫ్ట్ లో ఉన్నాం బియ్యం హుండీలు, ఎందుకంటే వడికట్టు బియ్యం సమర్పిస్తూ ఉంటారు. ఇది మల్లికార్జున స్వామి అవతారం. దేవుడు మనకి గుళ్ళో ఈ విధంగా దర్శనం ఇస్తాడు. మల్లికార్జున స్వామి. ఐనవోలు గ్రామ వాసాయ శర్వాయ శిశుమూలయ శ్రీమన్ మైలార దేవాయ శుభదాయ స్తమంగళం. ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి వారి దేవాలయం తెలంగాణలోనే అత్యంత పురాతనమైనటువంటి ఒక శైవ క్షేత్రం ఇది. ఈ ఆలయం యొక్క ఘన చరిత్రను కనుక మనం చూసినట్లయితే 9వ శతాబ్దంలో ఉన్నటువంటి అప్పటి పశ్చిమ చాళుక్యులైనటువంటి 6వ విక్రమాదిత్యుడైనటువంటి రాజు త్రిభువనమల్లు బిరుదాంకితుడైనటువంటి ఆ రాజు ఈ ఆలయాన్ని కట్టినట్టుగా మనకు శాసనాల ద్వారా తెలుస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా అయ్యనబ్రోలు అనేటువంటి మంత్రి ఆధీనంలో ఉండి ఆ ఒక మంత్రి గారు ఈ దేవాలయాన్ని మరియు ఈ ప్రాంతాన్నంతా కూడా సుభిక్షంగా పరిపాలించినటువంటి క్రమం లోపల ఈ ప్రాంతాన్నంతా కూడా అయ్యనబ్రోలు అనేటువంటి గ్రామంగా నామకరణం చేయబడి అలాగే రూపాంతరంగా ఐలోనిగా మారడం జరిగింది. ప్రధానంగా మనం ఆలయం గురించి మాట్లాడినట్లయితే 9వ శతాబ్దంలో 108 స్తంభాల మీద అష్టోత్తర శతస్తంభ నిర్మిత ఆలయంగా ఈ ఆలయాన్నంతా కూడా అద్భుతమైనటువంటి శిల్పకళ చాతుర్యం అంతా కూడా ఈ ఆలయంలో చొప్పించి నిర్మాణం చేయడం జరిగింది. అపూర్వమైనటువంటి శిల్పకళా సంపద ఈ ఆలయం సొంతం. అలాగే ఈ 108 స్తంభాలు మీద నిర్మించినటువంటి ఆలయం అంతా కూడా అష్టభుజ ఆకృతిలో ఉంటుంది. అంటే రథం ఎలా అయితే ఉంటుందో ఆ రథాకృతిలో ఉంటుంది. ప్రధానంగా ఎందుకు అలా ఉండవలసి వచ్చింది అని అంటే స్వామివారు గర్భాలయంలో రాజుగా ఉన్నారు కాబట్టి తన వాహనం రథముగా మనం భావిస్తూ ఉంటాము. కాబట్టి రాజులకి తను కూర్చున్నటువంటి ఆ స్థానం అంతా కూడా గోపురము శిఖరము అదంతా ఆ శైలిని గమనించినట్లయితే మనము రథమాకృతిలో ఉంటుంది. అయితే ఆలయంలో స్వామివారి యొక్క మూలమూర్తులైనటువంటి మార్తాండ భైరవుడు అనేటువంటి మల్లికార్జున స్వామి వారి యొక్క రూపాన్ని ఖండేలో రాయుడుగా ఇక్కడ మనము చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. అలాగే దేవేరులుగా అమ్మవారులుగా మనకు గంగాదేవి పార్వతీదేవి అవతారాలు మారినప్పుడు సాధారణంగా పేర్లు కూడా మారుతుంటాయి. కాబట్టి భగవంతులవి ఇక్కడ గొల్లకేతమ్మగా బలిజ మేడలమ్మగా మనము వారిద్దరిని కొలుస్తున్నాము. అలాగే గర్భాలయంలో శిఖరం కింద మల్లికార్జున స్వామి వారు అదే ఖండేల రాయుడుగా ఎవరైతే ఉన్నారో ఆ స్వామి యొక్క మూల విరాటికి ముందు వైపున కొంచెం కుడి వైపున మనము అర్ధనారీశ్వర ప్రాణవట్టాన్ని తో కూడినటువంటి బాణాకార లింగ ప్రతిష్టాపన చూడవచ్చును. ఈ అర్ధనారీశ్వర తత్వాన్ని మనము చెప్పకనే ఇక్కడ ఈ కాకతీయులు నిర్మాణం చేయడం జరిగింది. ఈ ఆలయానికి తూర్పు వైపున నృత్య మంటపం, ఎందుకంటే రాజుగా భావించి మనకు ఇక్కడ గర్భాలయంలో ప్రతిష్ఠ చేశారు కాబట్టి రాజుకు దర్బారు లోపల నృత్యాది గీతాది గానాలు స్వామివారికి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. కాబట్టి అదే ఉద్దేశంతో ఏం చేశారంటే ఇక్కడ నృత్య మంటపాన్ని నిర్మించడం జరిగింది. చూసేటువంటి ప్రతి ఒక్క సాంప్రదాయం కూడా ఈ తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబించేలాగా ఉంటాయి. ఎందుకు అంటే బోనం వండడం, స్వామివారికి నివేదన భక్తులు స్వయంగా శిఖరం ద్వారా అందించడం, పట్నం వేయడం అంటే స్వామివారిని రంగవల్లి ముగ్గులలోకి ఆవాహన చేసిన తర్వాత ఆ ఎండు కుడక ఆ బట్టలలో స్వామివారిని ప్రతిష్టాపనగా భావించి ఒగ్గు పూజారుల చేత ఆ పాటను పాడుతూ స్వామివారిని పొగుడుతూ ఉన్నటువంటి ఆ కార్యక్రమాన్ని మనం పట్టణం అని అనుకుంటూ ఉంటాము. అలాగే అందులో వేసేటువంటి ఆ పదార్థాలన్నీ కూడా మనకు సంబంధించినవే. ఎందుకంటే సాధారణమైనటువంటి ఒక మానవుడు భక్తి ప్రపత్తులతో స్వామివారికి మొక్కులు చెల్లించుకోవాలంటే పెద్ద ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. బియ్యపును మన ఇంట్లో దొరుకుతుంది. అలాగే ఆ తంగేడు ఆకుకు సంబంధించినటువంటి ఆ ఆకు పొడి కానివ్వండి అది కూడా మనకు దొరుకుతుంది. పసుపు దొరుకుతుంది, కుంకుమ దొరుకుతుంది, ఎండు కొడుకు దొరుకుతుంది. వాటితోనే సహజ సిద్ధంగా స్వామివారికి కళ్యాణం చేసేటువంటి కార్యక్రమం పట్టం అని అంటారు. అయితే స్వామివారికి కళ్యాణం పట్టిన విధంగా నెరవేరుతుంది. మరి నివేదన ఎలా పెట్టాలి అంటే గర్భాలయంలో అర్చకులే పెడుతుంటారు. వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తులు స్వామివారికి నివేదన పెట్టేటువంటి కార్యక్రమమే ఇక్కడ బోనంగా మనం భావిస్తాము. ఆ బోనమే శిఖరం ద్వారా స్వామివారికి చేరుతూ ఉంటుంది. పైల తాళాలు బండారు పూజలు చెల్లిన తాళాలు జగవెళ్ళ పూజలు మల్లన్న నీకు ఇక్కడ ఉన్నటువంటి
ఈ ప్రధాన ఆలయానికి సంబంధించిన ప్రహరీ కూడా చాలా విశాలంగా ఉంటుంది. అందులో నేల బయ్యారం అనేటువంటి ఒక గమ్మత్తైనటువంటి అమరిక ఉంటుంది. అందులో నుండి భక్తులు వస్తూ పోతూ ఉంటారు. అదొక వింత అనుభూతికి లోనవుతూ ఉంటారు. ఇక జాతర విషయానికి వచ్చినట్లయితే మకర సంక్రాంతి మకర సంక్రాంతిని పురస్కరించుకొని మనకు ఈ 3 నెలల కాలం ఉగాది వరకు ఉన్నటువంటి కాలాన్ని జాతరా కాలంగా నిర్ణయించడం జరిగింది. ఆ కాలంలోనే ఎందుకు అంటే తెలంగాణ సంస్కృతి ప్రకారంగా చూసినట్లయితే సంక్రాంతి సమయం లోపల అప్పుడు వరి కోతలు కానివ్వండి ఇత్యాది పంటలన్నీ కూడా భక్తుల ఇంటికి ప్రజలు తెచ్చుకుంటారు కాబట్టి పొలాల నుండి అప్పుడు ధాన్యం సమృద్ధిగా ఉంటేనే ధనం వస్తుంది కాబట్టి అప్పుడే పండుగలు చేసుకోవడానికి వీలవుతుంది కాబట్టి ఆ కాలంలో నిర్ణయించి పెద్దలు అలాగే పెట్టారు. అదే విధంగా అందుకే ధనం సమృద్ధిగా ఉంటుంది కాబట్టి సంక్రాంతి నుండి ఉగాది వరకు ఈ కాలం అంతా కూడా ప్రజలు సస్యశ్యామలంగా ఉంటారు కాబట్టి వాళ్ళ మొక్కులు చెల్లించుకోవడానికి ఇబ్బంది లేదు. అదే ఉద్దేశంతో ఇక్కడ తెలంగాణ సంస్కృతిలో చాలా పండుగలు కూడా అలాగే నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఈ 3 నెలల కాలంలో ఆదివారం పెద్దవారంగా, చిన్నవారంగా, బుధవారంగా మనము భావిస్తుంటాము. అదే విధంగా భక్తులు లక్షల సంఖ్యలో దర్శనం చేసుకుంటారు. సంక్రాంతి భోగి సంక్రాంతి కర్మ 3 రోజులను సుమారు 5 లక్షలు గాను, ఉగాది వరకు మొత్తం 30 లక్షలు గాను ఇక్కడ భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. కాబట్టి బోనము పట్నము తల వెంట్రుకలు కూడా సమర్పిస్తూ ఉంటారు. సంతానం లేని వాళ్ళు సంతానం కోసం వస్తుంటారు. స్వామివారికి తొట్టెలు కడతారు. కళ్యాణం కోసం వచ్చేటువంటి భక్తులు స్వామివారికి బాసికాలు సమర్పిస్తూ ఉంటారు. అలాగే ఆరోగ్య స్థితి బాలేని వాళ్ళు ఇక్కడ వచ్చేసి అభిషేకాలు చేసుకుంటూ ఉంటారు. కళ్యాణం అయిన తర్వాత వాళ్ళు వచ్చి స్వామివారి కళ్యాణం చేయించుకుంటారు ఇక్కడ పరిపాటి. కావున భక్తులు ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు ఎవరైనా కూడా స్వామివారిని మనసు నిండా తలుసుకొని వచ్చి మీ కోరికలు స్వామివారి కళ్ళల్లో కలిపెట్టి చూసేటువంటి అవకాశం శరీరాకృతంలో ఉన్నటువంటి భగవంతుడు ఇస్తున్నాడు కనుక వచ్చి మీ బాధలు స్వామివారికి చెప్పుకొని ఆయన యొక్క ఆశీర్వాదం పొందగలరు. ఇట్లు నందనం మధుశర్మ, ఐనవోలు దేవస్థానం అర్చక. శివాలయాల్లో శివుడికి చేసేటువంటి అభిషేకమే కాకుండా నందీశ్వర అభిషేకం అనేటువంటిది ఒక గొప్ప కార్యక్రమం కూడా ఉంటుంది. మనము చూసినట్లయితే అక్కడ అరుణాచలంలో స్వామివారి నందీశ్వర స్వామి వారికి అక్కడ గొప్పగా ఎట్లా అయితే అలంకరణ చేసి అభిషేకాలు చేస్తూ ఉంటారు. ఐనవోల్లో కూడా అదే విధంగా మనం గత సంవత్సరం నుంచి బహుళ త్రయోదశి ప్రతి మాసంలో వచ్చేటువంటి బహుళ త్రయోదశికి ఇక్కడ ప్రదోష కాలంలో 6 గంటల నుంచి 8 గంటల నందీశ్వర అభిషేకాన్ని అత్యంత గొప్పగా నిర్వహించడం జరుగుతుంది. తెలంగాణలోనే నాకు తెలిసి ప్రథమంగా ఇదే ఆలయంలో చేస్తున్నాము. ఐనవోలు మల్లికార్జున స్వామి దేవాలయంలో వందల సంఖ్యలో భక్తులు వచ్చేసి స్వామివారిని దర్శించుకొని స్వయంగా నందీశ్వర అభిషేకంలో పాల్గొంటున్నారు. ఈ సంవత్సరం కార్తీక మాసంలో వచ్చేటువంటి బహుళ త్రయోదశి సోమవారం 17వ తారీఖున వస్తుంది కావున ఇందులో పాల్గొనేటువంటి భక్తులు దేవాలయానికి విచ్చేసి మీ మొక్కుబడులు చెల్లించుకొని నందీశ్వర అభిషేకంలో పాల్గొని మీ జాతకంలో దొరకనటువంటి ఏదైనా పీడా పరిహారాలు ఉన్నా కానివ్వండి, ఏదైనా విపరీతమైనటువంటి బాధలతో మీరు పీడించబడుతున్నా కూడా అది తెలియనటువంటి ఆ బాధ అయి కనుక ఉన్నట్లయితే దానిని మనం ఇక్కడ నివృత్తి చేసుకోవడం కోసం నందీశ్వర అభిషేకంలో పాల్గొనవచ్చును. శాస్త్రం చెప్పింది, మునులు చెప్పారు కాబట్టి ఆ వాక్యాన్ని నేను ఈ విధంగా మీకు తెలియజేస్తున్నాను. కావున నందీశ్వర అభిషేకంలో పాల్గొనే భక్తులు ఐనవోలు రండి, మీ కోరికలను స్వామివారికి విన్నవించుకోండి, నందీశ్వర అభిషేకంలో పాల్గొండి. నందీశ్వర అభిషేకం ప్రదోష కాలంలో సాయంకాలం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఉంటుంది. కావున ఈ సమయంలో భక్తులు వచ్చి పాల్గొని మీ మొక్కులు చెల్లించుకోవచ్చు. సో ఇక్కడ మనం కోడెను కట్టే ఫెసిలిటీస్ కూడా ఉందన్నమాట. కోడెన్ మొక్కలు ఉంటాయి కదా, కోడలు కడతామని శివుడికి, అవి కూడా ఉన్నాయి. ఇక్కడ ఆలయం చుట్టూతా భారీ ప్రహారీ గోడలు ఉంటాయి. దాంతోపాటు 4 వైపులా 4 కాకతీయ కళాతోరణాలు ఉంటాయి. చాలా అద్భుతమైన ప్లేస్, చాలా ప్రశాంతంగా ఉంటుంది. 108 పిల్లలతోని నిర్మించబడిన ప్రదేశం. సో ఈ 108 పిల్లర్లు ఉన్న టెంపుల్ ఇది, తప్పక చూడాలి. ఇవన్నీ మనకి భక్తి కళలు, శిల్ప సంపద ఇవన్నీ ఒకే చోట చూడాలనుకుంటే మస్ట్ విజిట్. ఉన్నటువంటి ఒక చారిత్రకమైన స్టాచ్యూ ఇది ఏంటంటే స్వీయవధకు సంబంధించిన విగ్రహం ఇది. స్వీయవధ అంటే భగవంతుడికి తనని తాను సమర్పించుకోవడం అన్నమాట. ఒక చేతిలో తల, ఒక చేతిలో ఖడ్గం లేదా కత్తి ఉంటుంది, పైన సూర్యచంద్రులు,
కింద పూలతో ఆకారం ఉంటుంది. ఇది ఒక చారిత్రక మూలం. ఎందుకంటే ఇలాంటి విగ్రహాలు చాలా రేర్. చాలా మందికి తెలియకపోవచ్చు. ఇది దేనికోసం చేస్తారంటే దేహత్యాగం అనేది మోక్షం కోసం. ఇంకా ఇంతకు మించి నేను తపస్సులో ఇదొక లాస్ట్ అన్నమాట. దేహం కూడా మాకు నీకన్నా ఎక్కువ కాదు అనే మీనింగ్ తోని వాళ్ళు దేహత్యాగం చేస్తారన్నమాట. దేవుడికి సమర్పిస్తారు. దీనిని దేవుడికి ప్రాణాన్ని అర్పించడం భక్తిపరమైన చర్యగా వాళ్ళు భావిస్తారన్నమాట. ఇది ఉత్తరం వైపు ఉన్నటువంటి మరొక కాకతీయ కళాతోరణం. ఇలా 4 వైపులా ఉంటాయి. చాలా అద్భుతమైన కట్టడాలు. అసలు మన జీవితంలో ఇంకొన్ని రోజులు పోతే చూడలేనటువంటి వాటిని మన వాళ్ళు చూడండి, అక్కడ చెత్త చెదారం అన్ని వేసి ఎలా మెయింటైన్ చేస్తున్నారు. భక్తులకి ఎందుకో ఫారెన్ లెవెల్ డెవలప్మెంట్ కావాలనిపిస్తుంది జనాలకు, కానీ సివిక్ సెన్స్ మాత్రం జీరో ఉంటుంది. చూడండి అక్కడ చెత్త చెదారం ఎలా వేశారో. అవన్నీ మన చరిత్రని చూపించే మూలాలు. వాటిని మనం కాపాడుకునే బాధ్యత ఉంది కదా. సో ఇదంతా వచ్చేసి ఆలయ ప్రాంగణం అన్నమాట. నార్త్ సైడ్ ఇలా ఆలయం చుట్టూ మనం తిరిగి రావచ్చు. ఇది ఎంత ప్లేస్ అంటే చాలా పెద్దగా ఉంటది. చాలా వెహికల్స్ కూడా చాలా ఎక్కువ పడతాయి. చాలా పెద్ద పార్కింగ్ లాట్ ఇదంతా. సో నెంబర్ ఆఫ్ వెహికల్స్ మనం పార్క్ చేసుకోవచ్చు. ఎంతమంది వచ్చిన మేడారం అంటే ఆల్మోస్ట్ కొన్ని కోట్ల మంది వస్తారు కదా. అందులో చాలా వరకు దగ్గర 30-40 లక్షల మంది ఇక్కడ దగ్గర కూడా వస్తారనమాట. సో అప్పుడు ఏరియా అంతా ఫుల్ టైట్ ఉంటుంది క్రౌడ్ తోని. ఇవన్నీ బార్కెట్స్ అవి కట్టేస్తారు. ఇక్కడ కార్లు పార్క్ చేసుకోవచ్చు. ఇటేమో అన్ని షాపింగ్లు. అక్కడ మనకి ఫెసిలిటీస్కి వచ్చేసి మాట్లాడుకుంటే ఇక్కడ స్నానాలు చేయడానికి, కాలకృత్యాలకు కూడా 2 కంపార్ట్మెంట్స్ అయితే కట్టారు గవర్నమెంట్ వారు. అట్లనే ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ బోనాలు చేస్తారు కాబట్టి మ్యాక్సిమం మనకి షాపుల్లో బయట బోనాలు చేసుకునే సర్వ అంటారు, కొంతమంది గిన్నె అంటారు. తెలంగాణలో బోనం చేసే సర్వ అంటారు. ఆ సర్వలు ఉంటాయి. ఆ సర్వలు, పెట్టెలు, పసుపు, కుంకుమ, బోనానికి సంబంధించిన వస్తువులన్నీ అమ్ముతూ ఉంటారు. కొబ్బరి చిప్ప, కుడుక, బట్టలు ఇవన్నీ. సో అవన్నీ మీరు చూడొచ్చు. కొంతమంది మట్టి కుండల్లో వండితే, కొంతమంది అల్యూమినియం దాంట్లో వండుతారు అనమాట. ఇది మళ్ళీ ఉత్తరం సైడ్ నుంచే ఇటు ఆలయం ముందున్నటువంటి ప్లేస్లోకి మనం ఎంటర్ అవుతున్నాం. ఇదంతా టెంపుల్ ప్లేస్. చాలా పెద్దగా ఉంటుంది టెంపుల్ ప్లేస్. భక్తులు వేచి ఉండడం కోసం. ఇందాక మనకి బోనం గురించి చెప్పారు కదా, ఇలా పట్నాలు వేసి బోనాలు వేసుకుంటారు అనమాట. సో అది ఇదంతా టెంపుల్ ముందు ఉన్నటువంటి విశ్రాంతి ప్రదేశం అన్నమాట. మనం ఇందాక మాట్లాడుకున్నటువంటి నాట్య మండపం చాలా స్పెషల్. నాకు తెలిసి ఎక్కడా లేదు, ఇక్కడ మాత్రమే నాట్య మండపం ఉంది. నాట్య మండపం ఉన్న ఏకైక టెంపుల్. చాలా టెంపుల్స్ లో కళ్యాణ మండపం ఉంటుంది. సో నాట్య మండపంలోకి వెళ్దాం ఇప్పుడు మనం. నాట్య మండపంలో రోజు ఇక్కడ నాట్యం జరిగేది. చాలా మంది కళాకారులు. ఇందాక మనం చూసిన శ్రీయవద విగ్రహం కూడా దానికి సంబంధించింది. ఎక్కడ ఏ టెంపుల్ ముందు కూడా మనకి నాట్య మండపాలు అనేవి ఉండవు. నాట్య మండపాలు ఏంటంటే ఇక్కడ మల్లికార్జున స్వామికి నాట్యం అంటే అమితమైన ఇష్టం, అందుకే నాట్య మండపాలు ఉంటాయి. ఈ నాట్య మండపాలు కూడా చాలా రెనోవేషన్స్ జరిగాయి. చాలా రెనోవేషన్స్ తర్వాత ఇలా ఉంది. ఇక్కడికి వచ్చిన భక్తులు మొక్కులు సమర్పిస్తున్నారు, చూడొచ్చు. ఇది నాట్య మండపం పూర్తిగా. దీన్ని రీసెంట్ గానే రెనోవేట్ చేశారు. ఏదైతే ఉందో ఇది ఎగ్జాక్ట్లీ టెంపుల్ కి ఆపోజిట్ ఉన్నటువంటి నాట్య మండపం. నాట్య మండపం ఎక్కడ ఉండదు ఏ టెంపుల్స్ దగ్గర కూడా. నాట్య మండపం ఎందుకంటే మల్లికార్జున స్వామి వారికి రోజు ఇక్కడ నాట్య నివేదన జరిగేది. నాట్య నివేదన తర్వాత చాలా మంది ఇక్కడ స్వీయవద అని ఒక చేత్తో నాట్యం చేస్తూ, ఒక చేత్తో తన తల పట్టుకొని, ఒక చేత్తో తల నరుక్కొని తమ ప్రాణాలు అర్పించేవాళ్ళు. శివుడి కంటే ఈ దేహం గొప్పదేమీ కాదు అనే ఉద్దేశంతో వాళ్ళు ఈ స్వీయవద చేసేవాళ్ళు. దానికి సంబంధించిన ఆనవాళ్ళు కూడా ఉన్నాయి. నేను మీకు ఆ ఆనవాళ్ళు కూడా వీడియోలో యాడ్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఏ టెంపుల్ ముందు కూడా కళ్యాణ మండపం ఉంటుంది, లేకపోతే వసతి గృహాలు ఉంటాయి, కానీ ఎక్కడ కూడా నాట్య మండపం ఉండదు. నాట్య మండపం ఉండడం అనేది చాలా, నాకు తెలిసి ఇదే ఫస్ట్ అనుకుంటాను. తెలంగాణలో ఎన్నో టెంపుల్స్ ఉన్నాయి,
ఆ టెంపుల్స్ అన్నిట్లో కూడా కాకతీయుల కళాకృతి చాలా అందంగా ఉంటుంది. ఈ కాకతీయుల కన్స్ట్రక్షన్స్ కానీ ఇదంతా చాలా పాతది కానీ చాలా అద్భుతమైనది కూడా. ఈ ప్రదేశం గురించి మనం మాట్లాడుకోవాలంటే ఇది హనంకొండ నుంచి జస్ట్ ఒక 20 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది, హాఫ్ అన్ అవర్ జర్నీ. ఇక్కడ చాలా మంది పిల్లలు పుట్టాలని, మగ పిల్లలు పుడితే మల్లికార్జున స్వామికి వెండి మీసాలు ఇస్తానని పట్నాలు వేసుకుంటారు, పట్నాలు మొక్కుంటారు. మొక్కులు ఉన్న వాళ్ళే వస్తారు ఎక్కువ. చాలా మంది టెంపుల్ కి ఎలా వెళ్తాం అంటే మనం సోమవారం వస్తే శివుడికి, శనివారం వస్తే వెంకటేశ్వర స్వామికి అలా వెళ్తాం కదా. ఈ టెంపుల్ కి ఎక్కువ మొక్కులున్న భక్తులే 90% వస్తారు, 10% మాత్రమే బయట వాళ్ళు వస్తారు. దానివల్ల చాలా మందికి ఈ టెంపుల్ గురించి తెలియట్లేదు. ఇక్కడ అనుకున్నది ఏదైనా ఉంటే, మనం ఏదైనా కోరిక కోరుకుంటే ఆ కోరిక తీరుతుంది. ఆ కోరిక తీరిన వాళ్ళే 90% భక్తులు వస్తున్నారు అంటే ఆలయ ప్రాముఖ్యత ఏంటనేది మనం అర్థం చేసుకోవచ్చు. చాలా అద్భుతమైన టెంపుల్, మీరు విజిట్ చేయండి. హనంకొండ నుంచి నెంబర్ ఆఫ్ ఫెసిలిటీస్ ఉన్నాయి మనకి. హనంకొండ నుంచి మనకి హాఫ్ అన్ అవర్ జర్నీ. వరంగల్ నుంచి ఐలాండ్ రావచ్చు, కాజీపేట నుంచి కొండపర్తి రాంపేట, కొండపర్తి నుంచి కూడా మనం ఐనవల్ రావచ్చు. ఐనవల్కి బస్సులు ఉన్నాయి, ఆటోల్లో కూడా రావచ్చు, నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫెసిలిటీస్ గురించి మీరు ఏం భయపడాల్సిన పని లేదు. ఇక్కడ రూమ్స్ ఉంటాయి. ఎవరైనా స్టే చేయాలనుకున్నాం, ఇప్పుడు మేడారం ఎవరైతే మేడారం వెళ్తున్నారో భక్తులు, మేడారం హైదరాబాద్ రూట్ నుంచి వెళ్లే వాళ్ళు, ఇటు ఖమ్మం రూట్ నుంచి వెళ్లే వాళ్ళు, ఖమ్మం రూట్ నుంచి వెళ్లే వాళ్ళకి ముందుగానే లెఫ్ట్ సైడ్ లో వస్తున్న ఐనవల్ ఆర్చ్. హైదరాబాద్ రూట్ నుంచి వచ్చే వాళ్ళకి కూడా మనం స్టేషన్ పెండియాల, పెద్ద పెండియాల రాగానే పెద్ద పెండియాల నుంచి రైట్ తీసుకొని రావచ్చు. లేదంటే కాజీపేటకి వచ్చిన తర్వాత, కాజీపేట రాకముందుకే కడిపేట సిగ్నల్ ఉంటుంది, కడిపేట సిగ్నల్ నుంచి రైట్ తీసుకొని కూడా రాంపేట ఊర్లోకి రావచ్చు. చాలా ఈజీ, దీనికి పెద్ద కష్టపడాల్సిన పని లేదు. రూట్స్ గురించి లొకేషన్ పెట్టుకొని రావచ్చు. చాలా మంచి ప్లేస్. ఇక్కడ ఉండడానికి కానీ, వంట చేసుకోవడానికి కానీ, కాలకృత్యాలు తీర్చుకోవడానికి అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. మీరు ఎక్కడి నుంచి ట్రావెల్ చేసి ఈ రూట్ లో వెళ్తున్నా కానీ 10 నిమిషాలు 20 నిమిషాలు మనం మెయిన్ రోడ్ హైవే, వరంగల్ టు హైదరాబాద్ హైవే కానీ, ఖమ్మం టు వరంగల్ హైవే కానీ ఒక 10 నిమిషాలు మనం టైం కేటాయిస్తే ఈ టెంపుల్ దాకా చేరుకోవచ్చు. చాలా మందికి తెలియదు, అద్భుతమైన టెంపుల్, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మీ మనసు చాలా తేలిక అవుతుంది. మీ మైండ్ లో కూడా ఎటువంటి వేరే ఆలోచనలు రావు. ఎందుకంటే మీకు నిత్యం పట్నాలు వేసేవి కానీ ఆ శివ డమరుక నాదాలతోని మనకి చాలా అద్భుతంగా ఉంటుంది. దయచేసి ఎవరైతే ఈ మేడారం ట్రిప్ హైదరాబాద్ నుంచి వేద్దాం అనుకుంటున్నారో, ఖమ్మం నుంచి మేడారం, ఖమ్మం నుంచి వరంగల్ వెళ్దాం అనుకున్న వాళ్ళు 10 నిమిషాలు టైం కేటాయించండి. 10 నిమిషాల్లో మనకి టెంపుల్ చేరుకోవచ్చు. రాండి, చూడండి. చూసిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది ఈ వీడియో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇది టెంపుల్. మీరు రాగానే అక్కడ కాకతీయ ఆర్చ్ తో ఎంటర్ అవుతారు. ఎంటర్ అవగానే ఇది నాట్య మండపం. నాట్య మండపం నుంచి డైరెక్ట్ టెంపులే. తూర్పు ద్వారం ఇది. ఇందాక మనం ఉత్తరం ద్వారం కూడా చూపించాను. ఇది తూర్పు ద్వారం. చూడొచ్చు, ఇక్కడ భక్తులు వంటలు చేసుకొని బోనాలు సమర్పిస్తున్నారు. బోనాలతో పాటు పట్నాలు వేసుకునే వాళ్ళు కూడా పట్నాలు వేస్తున్నారు. ఈ మెట్లు చూడండి ఎంత హైట్ ఉన్నాయో. నటరాజస్వామి విగ్రహం చాలా అద్భుతంగా ఉంటుంది. నటరాజస్వామి విగ్రహం. నటరాజస్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ఇదంతా విశ్రాంతి ప్రాంగణం. టెంపుల్ కి రెండు వైపులా ఎంట్రన్స్, తూర్పు ఎంట్రన్స్ కి రెండు వైపులా, నాట్యమండపానికి రెండు వైపులా భక్తులందరూ కూర్చొని తిలకించేంత విధంగా చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది. ఇప్పుడు విశ్రాంతికి, పట్టణాలకి వాటికి వాడుతున్నారు. మనం తూర్పు ద్వారం నుంచి బయటికి రాగానే, తూర్పు కళా ద్వారం నుంచి బయటికి రాగానే ఇదంతా బయట షాపులు ఉంటాయి. మనం దక్షిణ ద్వారం వైపు వెళ్తుంటే అన్ని షాపులు ఉంటాయి. ఆ దక్షిణ ద్వారం దగ్గర మనకు వచ్చేసి ఒక టెంపుల్ ఉంది, అమ్మవారిది, భ్రమరాంబిక దేవి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ టెంపుల్ ముందు దక్షిణ ద్వారానికి కాకతీయ కళాతోరణం ఉంది. అది చూడండి ఎంత డౌన్ ఉందో. అప్పుడు మెట్లు అవన్నీ. ఇది టెంపుల్ ముందు ఉండడం వల్ల చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మెట్లు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇది శ్రీ భ్రమరాంబిక అమ్మవారి దేవస్థానం. లోపల చిన్న రెనోవేషన్ అవుతుంది, దానివల్ల నేను మీకు ఎక్కువ చూపించలేకపోయాను. ఈ మెట్లు ఇవన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి, ఏమాత్రం డ్యామేజ్ కాలేదు. అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్. శివయ్యని చూడొచ్చు మనం. ఎంట్రన్స్ లోపలికి వెళ్తే అమ్మవారిని చూసుకోవచ్చు. నేను అప్పుడు రెనోవేషన్ అవుతున్న టైంలో పెయింటింగ్స్ అవుతున్నాయి.
అమ్మవారు చాలా అద్భుతంగా ఉంటారు. ఎక్కువ చూపించకూడదు కాబట్టి నేను ఎక్కువ చూపించలేదు. సో టెంపుల్ నుంచి బయటికి రాగానే ఇది చాలా అద్భుతమైన వ్యూ, అసలు బెస్ట్ వ్యూ అని చెప్పుకోవచ్చు. మీరు చేత్తో తాకొచ్చు హ్యాపీగా. చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు చాలా పెద్ద పిల్లర్స్ అవి, మీకు కెమెరాలో ఎలా కనిపిస్తున్నాయో తెలియదు కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. అది ఆల్మోస్ట్ నాకు తెలిసి 18-20 ఫీట్లో 24 ఫీట్లో ఉంటుంది అది హైట్. తక్కువ 24 ఫీట్లు ఉంటుంది. పిల్లర్ కూడా అది కొంతవరకు సింగిల్ పిల్లర్, ఆ తర్వాత జాయింట్స్ ఉంటాయి. ఇవి బయట బండ్లు అవి పూజలు చేయించుకునే వాళ్ళకి, ఇందాక అయ్యగారు చెప్పారు కదా పూజా సామాన్ ఏమేమి పడతాయో, సో వాటికి సంబంధించిన షాప్ అన్నమాట. ఆయన వాళ్ళు మల్లికార్జున స్వామి వారికి మగపిల్లాడు పుడితే వెండి మీసాలు, కూర మీసాలు ఇస్తా అని మొక్కుతారనమాట. కూర మీసాలు అవి దానికి సంబంధించినవి, అక్కడ వాడే పూజ సామాన్లు. సో నా వీడియోస్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. టెంపుల్కి పడమర వైపు అనమాట. సో ఇది పడమర వైపు, మీకు 4 దిక్కుల మంచి పెద్ద పెద్ద చెట్లు, చక్కటి వ్యూ ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు మీకు ఎంత ప్రశాంతమైన ఎన్విరాన్మెంట్ ఉంటుందంటే చాలా అద్భుతంగా ఉంటుంది. వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి, వాష్రూమ్స్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, రూమ్స్ ఉన్నాయి, అక్కడ కాటేజెస్ ఉన్నాయి, రూమ్లు ఉన్నాయి, చాలా కట్టారు. డెవలప్మెంట్ బాగుంది, పార్కింగ్ ప్రాబ్లం ఉండదు, ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి ప్రాబ్లం ఉండదు, హోటల్స్ ఉంటాయి. మీకు ఒకటి దొరుకుతుంది, ఒకటి దొరుకుదని లేదు. సో మీకు 360 డిగ్రీస్ కూడా చూపించేసాను టెంపుల్ని. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్ మీ వీకెండ్ ప్లాన్లో దీన్ని కూడా యాడ్ చేసుకోండి. ఎందుకంటే హన్నంకొండలో చాలా మంది ఉంటారు, ఎక్కడెక్కడో టెంపుల్ చూస్తూ ఉంటారు, కానీ మన లోకల్లో ఇంత అద్భుతమైన టెంపుల్ ఉంది. 15-20 నిమిషాలు మ్యాక్స్, ఎంత అయినా అర్ధగంట. ఇంత ట్రాన్స్పోర్టేషన్ పెరిగింది, ఇంత టెక్నాలజీ పెరిగింది, మనకి ఇంత దగ్గరలో ఉన్న టెంపుల్ మనం చూడకపోతే మాత్రం మనం చాలా మిస్ అయినట్టే. సో దయచేసి టెంపుల్ని విజిట్ చేయండి, చూడండి. మీరు టెంపుల్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. టెంపుల్ ఎగ్జిట్ అనమాట. టెంపుల్ ఎగ్జిట్ మళ్ళీ మనం ఆర్చ్లో నుంచి ఎగ్జిట్ అయితే చాలా, అసలు చూడండి ఏదో మనం ఏదో కోటకి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది కదా, ఏదో ఫోర్ట్కి వెళ్ళిన ఫీలింగ్. ఇది టెంపుల్ ఎగ్జిట్. ఎగ్జిట్లోంచి లెఫ్ట్ తిరగగానే పెద్ద రోడ్డు వస్తుంది, అలా స్ట్రైట్గా వెళ్ళిపోతే వరంగల్ వెళ్ళిపోవచ్చు. లెఫ్ట్ తిరిగి లెఫ్ట్కి వెళ్తే మనం మళ్ళీ కాజుపేట వెళ్తాం. బయట కూడా చాలా అద్భుతంగా చేశారు, చాలా పెద్ద ప్లేస్, అసలు ఎన్విరాన్మెంట్ చాలా బాగుంటుంది. ఆ గోడల మీద కూడా మంచి మంచి డిజైన్స్ అవి చేశారు. ఇదంతా రీసెంట్గా చేశారు, 3-4 ఇయర్స్ అవుతుంది మ్యాక్స్. చాలా అద్భుతంగా చేశారు. అసలు నైట్ టైం ఇంకా బాగుంటుంది. ఇంకా ఫెస్టివల్స్ అప్పుడు లైట్స్ అవి వేస్తారు కదా, ఇప్పుడు ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈసారి మేడారం సీజన్లో కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో అది గైస్ ఈరోజుకి వీడియో. ఉంటాను. ఇంక ఈ రోజుకి ఇంతే అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నా వీడియోస్ చాలా మంది చూస్తున్నారు, ఒక 2 సెకండ్లే మీకు టైం పడుతుంది సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేయడానికి. 93% మెంబర్స్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు సబ్స్క్రైబ్ చేయడం వల్ల, మీరు బటన్ నొక్కడం వల్ల మీకు పోయేదేం లేదు, దానివల్ల మాకు ఎంతో ఉపయోగపడుతుంది. దయచేసి మన వీడియో చూసిన వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.